చూస్తున్నారు కండి బయట ఎంట్రన్స్ ఇది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. లోపలికి వెళ్ళడానికైతే ఎంట్రన్స్ ఇలా అన్నమాట. అంటే చాలా బాగుంది కదా, ఏదో టెంపుల్లోకి వెళ్తున్నట్టు ఫీల్ అయితే వచ్చింది. మొత్తానికైతే లోపలికి వచ్చేసామన్నమాట. ఇంకైతే గణేష్ దగ్గరికి వచ్చేసాము. అబ్బా దగ్గర నుంచి చూస్తుంటే అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు. సో ఇంకా ఏంటంటే నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయటికి వచ్చి కొంతమంది చూడలేరు కదా. సో ఈ వీడియో ద్వారా అయినా వాళ్ళు ఈ గణేష్ని చూస్తారని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. అలాగే చిన్న పిల్లలు కొంతమంది బయటికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో చూస్తున్నాను. వాళ్ళందరే కాకుండా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారని చెప్పి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే 3 లడ్డూలు పెట్టారు. దాని గురించి అయితే ఇప్పుడు మనం ఏంటనేది అయితే తెలుసుకుందాము. ఇంకా ఈ సెకండ్ లడ్డు వచ్చేసి 51 kgs అనమాట. ఈ చిన్న లడ్డు వచ్చేసి 11 kgs. ఇక్కడైతే చూస్తున్నారు కదా హనుమాన్ ఎంత బాగున్నారు కదా. నిజంగా టెంపుల్లో ఉంటే అయితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నారు. సో ఇంకా ఇక్కడ ఒకటి అయితే చెప్పాలి ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి, మణికంఠ స్వామిని కూడా వాళ్ళ అన్న దగ్గర అయితే పెట్టారనమాట. కానీ బాగుంది కదా, ఇలా ఫస్ట్ టైం అనమాట మణికంఠ స్వామిని కూడా పెట్టడం, అలాగే హనుమాన్ని అలా పక్కకు సపరేట్గా పెట్టడం అనమాట. ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి విగ్రహం గురించి అయితే కమిటీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందామండి. అయితే మేము ఇక్కడ వినాయకుడి కమిటీ మెంబర్స్ వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాం. వాళ్ళతో మాట్లాడిస్తే క్లియర్గా మీకు చెప్తారు లడ్డు వేలం పాట, ఇంకా ఏంటి ఇక్కడ అమ్మవారి చీర అవన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం, తెలుసుకుందాం. గణపతి అయితే చాలా బాగున్నారు కదా. నమస్తే అండి. గణపతి అయితే చాలా అంటే చాలా బాగున్నారు. మంచి సెట్టింగ్స్ అంతా బాగుంది. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఒకటి లడ్డు పెడతారు కదా ఎక్కడైనా, మీరైతే 3 లడ్డు పెట్టారు ఇక్కడ. అదైతే బాగుంది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది నిమజ్జనం ఎప్పుడు వేలం పాట అని ఒకసారి చెప్తారా? కుంకు పూజ కార్యక్రమంలో భాగంగా దాని తర్వాత చీర కూడా వేలం పాట వచ్చేసి లడ్డూలు వచ్చేసి 3 రకాలు ఉంది. భక్తులు ఎవరైతే దాతలు ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు తెచ్చుకుంటూ వెళ్ళారు. రామధర్మ కాన్సెప్ట్ వచ్చేసి రామధర్మ దూరపేట నుంచి వచ్చిన విగ్రహదాతలు వీళ్ళిద్దరు. ఈ వినాయకుడికి అయితే విగ్రహదాతలు వీళ్ళిద్దరు అనమాట. చూడండి దూరపేట నుంచి అయితే ఈ వినాయకుడు వచ్చారు, చాలా బాగున్నారు కదా. అంటే మీరు అనుకున్నారండి మీ కోరిక తీర్తే ఇస్తానని అనుకున్నారు? లాస్ట్ ఇయర్ అనుకున్నారు. మీరు ఫ్రెండ్స్ అంత చుట్టాలే ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వాళ్ళ కోరిక అనేది నెరవేర్తి వాళ్ళు ఇయర్ అనుకొని ఇచ్చారు. హ్యాపీగా ఉంది కదా. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందండి? అందరూ ఒకసారి అయితే క్లాప్స్ కొట్టండి. అంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఏ కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సో వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. సో మీరు కూడా కోరుకోండి, ఏదైనా జరిగితే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చు. అలాగే మీరు ఇక్కడ వేలం పాటలో పాల్గొనాలి అనుకుంటే మాత్రం సండే రోజు అయితే నిమజ్జనం ఉంటుంది. మండే రోజు నిమజ్జనం ఉంటుంది. ఇక్కడ వేలం పాట కార్యక్రమం వేలం పాట లడ్డు వేలం పాట. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఖమ్మం లోకల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెరువు బజార్ పార్క్ దగ్గర ఉంటుందండి వినాయకుడైతే, మీరు వచ్చి పాల్గొనవచ్చు. అలాగే ఈరోజు ఈవినింగ్ కుంకుమ పూజ కూడా ఉంది. ఇంకా ఎవరైనా దీంట్లో కూడా పాల్గొనాలంటే ఖచ్చితంగా రావచ్చు అండి. ఓకే అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇందులో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు, ఈ కేరళ ఈ ఏరియాలోకి వెళ్ళాయి. చాలా కర్ణాటక ఏరియా 15 పీసులలోనే అక్కడ కూడా వెళ్ళాయి. ఎంత పడిందండి? 2,20,000. 2,20,000 పడింది. గణపతి అయితే చాలా బాగున్నారు కదా. చూసారు కదా వాళ్ళ మాటల్లో అయితే. నిజం చెప్పాలంటే నిమజ్జనం చేయాలంటే అయితే చాలా బాధగా ఉంటుంది కదండి ఎవరికైనా.
9 days పెట్టేసి ఇలా నిమజ్జనం చేయాలంటే అయితే చాలా బాధగా ఉంటుందండి. క్యాషియర్ కానీ అందుకే బాధ. మంచిగా వేస్తున్నారు, ముగ్గు అయితే బాగుంది. అవునా? ఇట్లా వంటలు కానీ అందరం ఆడవాళ్ళు అవునా? అవును అవును అన్ని మాయిలే ఉన్నాయి ఇక్కడ ఈ సైడ్ మొత్తం. అవునా? పూజ అయితే ఎక్కడ జరగదు అనుకుంటా, ఇక్కడ జరిగిన. అవునా? మగవాళ్ళు చాలా కష్టపడతారు. అవునా అండి? అసలు మాత్రం ఈ పని ఎక్కిస్తారు. మగవాళ్ళు పైన పనులు. అవును, మనమే కదా మొత్తం ఇవన్నీ వేసి డెకరేషన్ చేసేది. అవునవును. ఇక్కడ మగవాళ్ళు మాత్రం 11 రోజులు కష్టపడతారంటే వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. అవునండి, నిజం. అసలు బాగా కష్టపడతారు. ఎంత హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారు నిజంగా. బాగా అంటే ఇక్కడ ప్రతి ఒక్క పూజకి ఆడవాళ్ళు వచ్చినట్టుగా ఎవరూ రారన్నమాట. అవునా? చిన్న పెద్ద రోజు 150 మంది ఇక్కడ ఉంటున్నారు. ఓ 7-8 ఇంటప్పుడు అసలు మండపం ఇంట కూడా ఖాళీ ఉండదు అన్నమాట. అవునా? మేము అందుకే ఇప్పుడు వీడియో తీసుకోవడానికి వచ్చాం. మళ్ళీ గుర్తుండిపోయింది అనమాట ఇది. అవునవును. 2 నెలల ముందు నుంచే మేము దీని గురించి మాట్లాడుకుంటా ఉంటాం అనమాట. అవునా? వస్తుంది వస్తుంది అని. అంటే మీరు ఈ పండగ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ దాతలు మొత్తం బుక్ అయిపోయారు కూడా. అవునా? ఇయర్కి. ఓకే ఓకే, వస్తానండి. చాలా అంటే చాలా థ్యాంక్స్ ఆంటీ, బాగా హ్యాపీగా ఉంది. మాకు కూడా మీ ముగ్గు కూడా చూపిస్తాను మా సబ్స్క్రైబర్స్కి. ఆంటీ వేసిన ముగ్గు కూడా చాలా బాగుంది, కలర్స్ అదంతా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్ ఆంటీ. బాయ్. సరే కదండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.